కర్మ సన్యాస యోగము 5వ అధ్యాయము 7వ శ్లోకము. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. తాత్పర్యము: మనస్సును వశమునందుంచుకొనినవాడు జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, సర్వ ప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి. కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానిని అంటవు. వివరణ: కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, మానవుడికి కర్మయోగం వల్ల నెమ్మదిగా చిత్తశుద్ధి కలుగుతుంది. ఎంత బాగా కర్మయోగముతో సాధన చేస్తాడో మానవుడు అంత బాగా నిర్మలమైన బుద్ధి, వివేకం, చిత్తశుద్ధి కలుగుతుంది. తన మనస్సుపై, తన ఇంద్రియాలపై విజయము సాధిస్తాడో, తన శరీరముపై విజయం సాధిస్తాడో అటువంటి కర్మయోగి పంచభూతాలలో జీవజాలంలో కూడా పరమాత్మని దర్శిస్తాడు. మానవుడు ప్రాణంతో ఉన్న వాటితోనే ఆత్మ ఉంటుంది అని నమ్ముతాడు. కానీ ఒక చెట్టులో, మొక్కలో కూడా చైతన్యం ఉంటుంది అని ఆధునిక శాస్త్రవేత్తలు నిరూపించారు. అందుకే పాత తరం వారు చెట్టు, మొక్కల నుంచి ఏదైనా తీసుకునేటప్పుడు క్షమించమని ప్రార్థించి ఆ వస్తువుని తీసుకునేవారు. పొద్దున లేచిన వెంటనే భూదేవికి నమస్కరించి పాదాలతో తొక్కుతున్నామని క్షమించమని వేడుకుంటాము. ఇవన్నీ పంచభూతాలతో తయారు అయినవే. అన్నింటిలో ఉన్న ఆత్మ, మానవుడిలో ఉన్న ఆత్మ ఒక్కటే అన్న జ్ఞానం వచ్చిన తరువాత అన్నింటిలో పరమాత్మని దర్శించి చేసే ప్రతి కర్మ వలన మానవుడి ఆలోచన విధానంలో గొప్ప మార్పు వస్తుంది. తాను, తన చుట్టూ ఉన్న సమస్తము ఆ పరమాత్మ ఒక్కటే అనే అర్థం చేసుకుంటాడు.